దీనికి కావలసిన పదార్థాలు మూడే మూడు. సోంపు గింజలని వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 100 గ్రాములు తీసుకోండి. సోంపు గింజలని వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 100 గ్రాములు తీసుకోండి. సోంపు గింజలు తెలుసు కదా, జీలకర్ర కంటే కాస్త పెద్దగా ఉంటాయి, మరి కాస్త తీపిగా ఉంటాయి. అత్యంత కొద్దిగా తీపిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా సువాసన భరితంగా కూడా ఉంటాయన్నమాట సోంపు గింజలు. చూసారు కదా, ఆ చూర్ణం ఒక 100 గ్రాములు. కరకాయ పెచ్చల యొక్క చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా సైంధవ లవణం, రాక్ సాల్ట్. పూర్వకాలం అయితే మరి 40-50 సంవత్సరాల ముందు మన పెద్దలందరూ కూడా సైంధవ లవణాన్ని వాడేవారు. కానీ క్రమక్రమంగా వివిధ కారణాల రీత్యా, వివిధ పరిణామాల ప్రభావం చేత మరి ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రస్తుతం వాడేటువంటి ఉప్పు వాడడం వల్లనే అనేక రకాలైన జబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి సైంధవ లవణము ఆరోగ్యానికి చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. సైంధవ లవణం చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది. సైంధవ లవణం గడ్డల రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతుంది. చాలా సులువుగా ఆ యొక్క పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సైంధవ లవణం చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, ఆహారం తర్వాత, రాత్రిపూట కూడా ఆహారం తర్వాత మరొకసారి ఒక 10-15 నిమిషాలు ఆగి ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవాలి. ఎలాగంటే ఒక ½ టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపి సేవించాలి. ఇంతే మనం చేయాల్సింది.